కేటీఆర్ అధ్యక్షతన తొలి కార్యవర్గ సమావేశం నేడు జరగనుంది. గులాబీ బాస్ వారసుడి సారథ్యంలో 2 రోజుల పాటు జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు. పెతాయి రూపంలో కోస్తాంధ్ర ప్రజలను మరో తుఫాన్ వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రతరమైంది. దీంతో జిల్లాల అధికారులు అలర్ట్ అయ్యారు. ఒడిశా మయూర్భంజ్ జిల్లాలో ఏనుగుల గుంపు వీరంగం సృష్టించింది. రసగోవింద్పూర్ అటవీ రేంజ్ పరిధిలో 120 ఏనుగులు గ్రామాలపై దాడి చేశాయి. మూకుమ్మడిగా దాడి చేయడంతో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నడి రోడ్డుపై మహిళను దారుణంగా వేధించారు. ఓ షాపులో దొంగతనం చేసిందన్న నెపంతో జనం చూస్తుండగానే ఒంటిపై చేతులు వేస్తూ నరకం చూపించారు. వారి నుంచి తప్పించుకోవాలని చూసినా వదలకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. భారత్కు నేపాల్ సర్కార్ షాక్ ఇచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన 2500, 200 నోట్లపై నేపాల్ సర్కార్ నిషేధం విధించింది. నోట్ల రద్దు అనంతరం భారత్ ప్రవేశపెట్టిన కొత్త నోట్లు నేపాల్లో చెల్లుబాటు కావని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. విస్తారంగా కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ వాగులు తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు.